ఉద్దేశం అంత మంచిది. ఈ సమయంలో అందరికీ కూడా శాంతి వచనాలు చెప్తూ అందరికీ కూడా శాంతిగా ఉండబట్టి అందరితో మంచి సంబంధాలు భారతదేశం సందర్శిస్తే సారే షహరో మే అచ్చా విశాఖపట్నం. ఈరోజు భారతదేశంలో ఉన్న అన్నింటినీ కన్నా విశాఖపట్నం మత సామరస్యం మార్గాలు కాబట్టి దేశం కూడా మత సామరస్యం మార్గాలు. ఇటువంటి మంచి వాతావరణంలో వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా మన దేశం గురించి అవకాశం. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినప్పుడు అక్కడ పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు అక్కడ కొంతమంది స్టూడెంట్స్ పార్లమెంట్ మెంబర్లుగా కూడా ఉన్నారు మన విశాఖపట్నంలో చదువుకున్న వాళ్ళు. అంటే మన యొక్క విద్య యొక్క విలువ, విద్య యొక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది, అలాగే ఇక్కడ ఉన్న ఫ్రెండ్షిప్ వర్తమానం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంత మంచి మెసేజ్ వస్తున్నట్టే నిజంగా ఇది ఆదర్శనీయం. కాబట్టి ఇటువంటి ఇంటర్ పార్టీ కోణంలో చూడకుండా ఇంటర్ పార్టీ అనేసరికి దాదాపు 1150 మంది స్టూడెంట్స్, ఫారెన్ స్టూడెంట్స్ ప్రపంచంలో ఉన్న దాదాపు ఎన్నో కంట్రీస్ నుండి వచ్చే లేడీస్కి జెంట్స్ వాళ్ళందరూ స్టూడెంట్స్ చదువుకునేవాళ్ళు. వాళ్ళందరూ కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఇక్కడ నుండి వెళ్ళి వాళ్ళ కంట్రీల్లో భారతదేశం కల్చర్ ఎంత మంచిది, భారతదేశంలో ప్రజలు ఎంత మంచి వాళ్ళు, భారతదేశంలో మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారని చెప్తే అది తరతరాలుగా మన రాబోయే జనరేషన్కి ఇప్పుడు మన స్టూడెంట్స్ వెళ్ళి ఫారెన్లో చదువుకునే వాళ్ళందరికీ కూడా ఎంత మంచి మెసేజ్ వెళ్తుందంటే చిన్న విషయంగా ఇది కనబడినా కూడా సూక్ష్మంగా చూస్తే కనుక ఇది చాలా మంచి సందేశం. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్న మిత్రుడు ఖాజా రహమతుల్లా గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, అలాగే ఇక ముస్లిం స్టూడెంట్స్ యూనియన్ ఆర్గనైజేషన్ వాళ్ళందరూ కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మరింత మంచి కార్యక్రమం ఎలా చేసుకుంటున్నారని దానికి మీ అందరూ కూడా మా తెలియజేస్తూ ఈ అవకాశం మీరు ఇచ్చిన కడలి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.